జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, లేకపోతే మయన్మార్ నుంచి కావచ్చు, ఇట్లా దొడ్డిదారిని కొంతమంది వస్తూ ఉంటారు కదా మన దేశంలోకి. ఏది పంది కుక్కలు కదా చొరబడినట్ట. ఆ విధంగా వీళ్ళు మన దేశంలోకి రావడమే కాకుండా మన ప్రభుత్వ స్థలాలను, అదేవిధంగా ప్రైవేటు స్థలాలను కూడా కబ్జా చేసాగినారు. ఏది ఇదేమన్నా ధర్మసత్రమా, లేకపోతే ఇదేమన్నా ఊరికే తేరగా ఉండదా భారతదేశం ఏమన్నా? ఏంది ఇదంతా కూడా? ఈ న్యూస్ చూడండి ఒకసారి, ఎంత దారుణమో. మన భారతదేశానికి ఢిల్లీ రాజధాని నగరం అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అంటే మనకు మన దేశానికి ఈ ఢిల్లీ నగరం అనేది గుండెకాయ లాంటిదన్నమాట. పైగా జాతీయ భద్రతకు కూడా అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఈ ఢిల్లీలోనే మన దేశానికి చెందినటువంటి అత్యున్నత స్థాయి అధికారులందరూ కూడా ఉంటారు. మన దేశానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ గారి నివాసంతో పాటు రాష్ట్రపతి భవన్ కూడా అక్కడే ఉంటుంది. అంతేకాకుండా దేశంలోని అందరూ ఈ లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూడా ఆ ఢిల్లీలోనే ఉంటారు. అలాగే కేంద్ర మంత్రులందరూ కూడా నివాసం ఉండేది ఆ ఢిల్లీ నగరంలోనే. అలాగే ప్రపంచంలోని 194 దేశాల రాయబార కార్యాలయాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. హై కమిషనర్ కార్యాలయాలు కూడా అక్కడే ఉంటాయి. వివిధ దేశాలకు చెందినటువంటి రాయబారులు, హై కమిషనర్లు, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఇక ప్రతిరోజు కూడా ఏదో ఒక దేశానికి చెందిన మంత్రులు లేదా అత్యున్నత స్థాయి అధికారులు మన ఢిల్లీ నగరంలోకి వస్తానే ఉంటారు. అలాగే వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అంటే అధ్యక్షులు అనమాట, వీళ్ళంతా కూడా తరచుగా మన దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా చూసినా సరే మనకు ఢిల్లీ నగరం అనేది అత్యంత కీలకమైందనమాట. అటువంటి మన దేశ రాజధాని ఢిల్లీ పైన ఈ అక్రమ వలసదారులు కన్నుపడింది. దానికి తోడేందంటే గత 26 సంవత్సరాల నుంచి ఢిల్లీలో సూడో సెక్యులర్ల ప్రభుత్వాలే ఉండడంతో ఇక ఈ అక్రమ వలసదారులకు తిరుగు లేకుండా పోయింది. ముఖ్యంగా బంగ్లాదేశ్కు చెందినటువంటి మియా ముస్లింలు, మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు వచ్చి ఈ ఢిల్లీలోని ప్రభుత్వ స్థలాలను, అదేవిధంగా ప్రైవేటు స్థలాలను ఆక్రమించుకోవడం ప్రారంభించారు. అదే నేను చెప్పింది, ఎవరిది దేశం ఏం తేరగా ఉండదా? రావడమే తప్పు దొడ్డిదన్న, వీడికి వచ్చి మళ్ళీ ప్రభుత్వ స్థలాలను, ప్రైవేటు స్థలాలను ఆక్రమించుకోవడం. మళ్ళీ ఈ క్రమంలో ఈ అక్రమ వలసదారులు చివరకు మన రక్షణ రంగానికి చెందినటువంటి స్థలాలను కూడా వదిలిపెట్టడం లేవు. ఏదా మన ఆర్మీ వాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వదిలిపెట్టడం లే. మన డిఫెన్స్ ల్యాండ్స్ను కూడా ఆక్రమించుకొని అక్రమ కట్టడాలను నిర్మిస్తారు. ఈ విధంగా ఢిల్లీలోని మెహ్రం నగర్ వద్ద ఉన్నటువంటి కొన్ని ఎకరాల స్థలాన్ని ఈ అక్రమ వలసదారులు ఆక్రమించుకున్నారు. అలాగే అత్యంత కీలకమైన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1D వద్ద ఉన్నటువంటి 2 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్స్ను కూడా వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఈ విధంగా ఆక్రమించుకున్నటువంటి రక్షణ రంగానికి చెందిన భూముల్లో ఈ అక్రమ కట్టడాలను నిర్మించడమే కాకుండా అక్కడ ఏది వాళ్ళ ఆయనదేనట్టు, వాళ్ళ ఆయన గారు తీసుకొచ్చాడు పెట్టేట్టు పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. బాయ్ ఇంతకో వీళ్ళ కథ, వీళ్ళ వ్యవహారాలు అవి వేరు చేస్తామే. లేకపోతే వీడికి మన దేశంలో రావడం, మన స్థలాలే ఆక్రమించడం, పైగా ఏంటంటే పార్కింగ్ ప్లేస్లు పెట్టి మన దగ్గరనే డబ్బులు వసూలు చేయడం. ఏమి కథలో చూడు, ఆ బ్రహ్మానందం కదన్నట్టు ఇది వ్యాపారం అనే ఆ మాదిరి ఉన్నది కథ. అంతేకాకుండా గొర్రెలు, మేకలు వంటి జంతువుల పెంపకాన్ని కూడా ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళకి ఆ షాపులు ఉంటాయి కదా, వాటి కోసం అనమాట. అంటే ఏ విధంగా అయినా కూడా బతికిపారదొబ్బాల అట్ట. తమకు కోర్టులు రక్షణగా ఉంటాయి కాబట్టి మనల్ని ఎవరు కూడా ఏమి పీకలేరన్న ఉద్దేశంతో ఈ అక్రమ వలసదారులు ఉంటా వచ్చారు. అయితే కాస్త లేటుగా ఈ విషయం తెలుసుకున్నటువంటి మన భారత ఆర్మీ ఇక తమ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి భావించింది. అంతే, ఇక రాత్రికి రాత్రే మన సైనికులు ఈ ఢిల్లీ పోలీసుల సహాయంతో పెద్ద సంఖ్యలో బుల్డోజర్లను, ట్రాక్టర్లను, టిప్పర్లను తీసుకొచ్చి ఈ ఢిల్లీ నగరంలో అక్రమ వలసదారులు ఆక్రమించుకున్నటువంటి స్థలాల్లో నిర్మించినటువంటి ఈ అక్రమ కట్టడాలను కూల్చేయడం ప్రారంభించారు. అడ్డు తగిలిన ఈ అక్రమ వలసదారులను ఆ అవతల గెంటి పారేసి మరి అక్కడే అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఆ తర్వాత అక్కడ ఆ అక్రమ కట్టడాలను నిర్మించిన ఆ అక్రమ వలసదారులను అందరినీ కూడా అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తారనమాట. అంటే వీళ్ళంతా కూడా ఎవరైతే దొడ్డిదారిని అంతా వచ్చి ఉంటారో వాళ్ళు తీసుకుపోయి ఆ డిటెన్షన్ సెంటర్లో వేస్తారు. అక్కడి నుంచి తీసుకుపోయి ఇది కదా చెత్త కుప్పను బారేసినట్టు తీసుకుపోయి వాళ్ళ దేశంలో బారేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ డిఫెన్స్ భూముల్లో ఉన్నటువంటి వాహనాలను, జంతువులను ఆర్మీ స్వాధీనం చేసుకొని వాటిల్ని ఆర్మీ స్థావరాలకు తరలించారనమాట. ఈ విధంగా 100 కోట్ల విలువ చేసేటటువంటి తమ భూములను మన భారతీయ ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకొని వాటిని ఇప్పుడు పూర్తిగా చదును చేసేసి అక్కడ ఆర్మీ పోస్టులను నిర్మిస్తూ ఉండడం విశేషం. ఇది
ఏకంగా ఆర్మీ వాళ్ళకే కబ్జా చేశారంటే వీళ్ళు ఏ స్థాయికి బరిదెగించారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, దండం పెట్టుకొని చెప్తున్నా, ఎవరైనా కూడా డబ్బుకు కకృతి పడి ఏదా ఈ అక్రమ చొరబాటుదారులను తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారనుకో, ఏదో వాళ్ళు తక్కువ కూలికి వస్తారు, మనం ఏదో 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి పావును పెంచుకున్నట్టే, పావును పడగదిలో పెట్టుకున్నట్టే ఎప్పుడైనా కూడా వాళ్ళ చేతల్లో మీరు ఇంకంతే, నా నోటితో నేను చెప్పలేను, అంత దారుణమైన పరిస్థితులు మీ జీవితాల్లో మీరు చూస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు మీ షాపుల్లోంచి కానీ మీ దగ్గర నుంచి కానీ వాళ్ళ ముందు గెంటి పారదమ్మండి, పోయి పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళు పలానా వాళ్ళకి నేను మాకు అనుమానంగా ఉంది, వీళ్ళు చూడబోతే వీళ్ళు అంత తేడాగా ఉన్నది వీళ్ళ వ్యవహారం అనేసి చాలామంది వస్తూ ఉంటారు. కనీసం వాళ్ళకు మాట్లాడడానికి హిందీ కూడా రాదు, అర్థమవుతుందా? అంటే వీళ్ళంతా కూడా బెంగాల్ వాళ్ళే. ఇప్పుడు సపోజ్ ముస్లిమ్స్ ఉన్నారు, ఇప్పుడు ఏదో నార్త్ సైడ్ నుంచి వచ్చారనుకుందాం, వాళ్ళు హిందీ మాట్లాడతారు. కానీ ఈ బెంగాల్ ముస్లింలకు చాలామందికి అసలు హిందీ కూడా రాదు, వాళ్ళు బెంగాలీలోనే మాట్లాడుకుంటారు. ఇంక అది కనీసం అట్లన్నా మనం అర్థం చేసుకోవాలా, నాయన వీళ్ళు మన దేశానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు దొంగలు, ఈ దొంగలు మనకి ఇటు పరిస్థితుల్లో మనం ఉపేక్షించకూడదు, వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాలా, వీళ్ళ మన దేశం నుంచి బయట దొబ్బాలని చెప్పేసి ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా మనం అందరం కూడా ఆలోచించాలా. అప్పుడే మన దేశానికి మనకు శ్రీరామ రక్ష. లేదంటే ఎంతే ఎవడు తీసుకున్న గోతులో ఓడేబడినట్టు ఈ దరిద్ర కొడకలందరినీ కూడా భరించిన పాపానికి ఏదో ఒక రోజు మనం నాశనం అయిపోతాం. అది విషయం. మిత్రులారా, నా బాధ కనుక మీకు అర్థం ఏంటి, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.